మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి ఒక అల్టిమేటం జారీ చేసిందండి. వారం రోజుల్లో నువ్వు అఫిడవిట్ సబ్మిట్ చేయాలి, లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలి. ఒకవేళ వారం రోజుల్లోగా అఫిడవిట్ సబ్మిట్ చేయకపోతే లేదా దేశానికి క్షమాపణ చెప్పకపోతే నువ్వు మొత్తం రాంగ్, నువ్వు చెప్పిందంతా అబద్ధం అని ప్రూవ్ అయినట్టే. ఇది ఎలక్షన్ కమిషన్ నిన్న అంటే ఆగస్టు 17వ తేదీన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తేల్చినటువంటి విషయము. మిత్రులారా, ఈ వీడియోలో 2-3 ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకుందాం. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఈ వార్త మీకు అందరికీ తెలుసు. అసలు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు, ఉద్దేశం ఏమిటి? దేశమంతా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినటువంటిది ఏమిటి, అవుట్కమ్ ఏంటి? ఓవరాల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ చివరికి తేల్చింది ఏమిటి? ఇందులో వార్తల్లో వచ్చినటువంటి విషయం మనకు తెలుసు, కానీ వార్తల వెనక ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ చిన్న వీడియోలో మనం మాట్లాడుకుందాము. రాహుల్ గాంధీకి అఫిడవిట్ సబ్మిట్ చేయని చెప్పడం అనేటటువంటిది ఇప్పుడు కాదు. ఆయన 7వ తేదీన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కర్ణాటక సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల పైగా చోరీ జరిగిందని ఆయన చెప్పాడు. 5 రకాలుగా జరిగిందని చెప్పాడు. అప్పటి నుంచి అఫిడవిట్ అనే పాట ఎలక్షన్ కమిషన్ పాడుతూనే ఉంది. కానీ నిన్ననే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది? చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది. ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ చేసి అక్కడ అవకతవకలు ఉన్నాయి, ఇంత హర్రీబురీగా చేస్తున్నారు, 65 లక్షల మందిని డిలీట్ చేశారు, అనేక రకాల కారణాలు చెప్తున్నారని ఎన్నెన్నో ఆరోపణలు అనండి, ఆందోళనలు అనండి, ప్రతిపక్ష పార్టీలు, యాక్టివిస్టులు రకరకాలుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఎప్పుడూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు ఎలక్షన్ కమిషన్.